హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే సూపర్ సుఖోయ్ కోసం డిఆర్డిఓ డెవలప్ చేస్తున్న విరూపాక్ష రెడార్కి ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఉంది. రెడార్ని టర్న్ చేయడానికి రీపొజిషనర్ కూడా ఉంటుందని చెప్తున్నారు. జనరల్గా జెట్కి ఫ్రంట్లో ఉండే రెడార్స్ ఒక ఫిక్స్డ్ పొజిషన్లో ఉంటాయి, కాబట్టి ఫిక్స్డ్ వ్యూ ఉంటుంది. ఏఎస్ఏ రెడార్స్లో పెద్ద సంఖ్యలో ట్రాన్స్మిటర్ రిసీవర్ సెట్స్ ఉంటాయి, కాబట్టి ఒకేసారి మల్టిపుల్ డైరెక్షన్స్లో బీమ్స్ని పంపుతూ ఎక్కువ ఏరియాని ఫాస్ట్గా స్కాన్ చేయగలవు. అయితే అజిముత్ అంటే హారిజెంటల్గా ఎన్ని డిగ్రీస్, ఎలివేషన్ అంటే వర్టికల్గా ఎన్ని డిగ్రీస్ని స్కాన్ చేయగలదని రెడార్స్కి ఒక లిమిట్ ఉంటుంది. అయితే కొన్ని జెట్స్లో రెడార్స్కి ఇలా రీపొజిషనర్ ఉంది. రెడార్ని లెఫ్ట్ అండ్ రైట్ అలాగే కిందకి పైకి తిప్పొచ్చు. దీనితో ఇంకా ఎక్కువ డిగ్రీస్లో ఎక్కువ ఏరియాని స్కాన్ చేయగలవు. రఫాల్ రెడార్కి ఇలా రీపొజిషనర్ లేదు. అయితే యూరోఫైటర్ టైఫూన్లో ఉండే క్యాప్టర్ ఈ రెడార్కి ఇలా రీపొజిషనర్ ఉంది. అయితే విరూపాక్ష రెడార్కి కూడా ఈ టెక్నాలజీ ఉంటుంది. గ్యాలియం నైట్రైడ్ టెక్నాలజీతో ఉండబోయే ఈ రెడార్ ప్రజెంట్ సర్వీస్లో ఉన్న వాటికంటే చాలా అడ్వాన్స్డ్గా ఉంటుందని తెలిసింది. అయితే దీనితో పాటు ఇంకొన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కూడా ఉండబోతున్నాయని తెలుస్తుంది. రష్యా ఆఫర్ చేసిన రెడార్ని వద్దని చెప్పి డిఆర్డిఓ హైలీ అడ్వాన్స్డ్ ఏఎస్ఏ రెడార్ని ఈ సూపర్ సుఖోయ్ ప్రోగ్రామ్ కోసం డెవలప్ చేస్తుంది. ఏప్రిల్లో ఎకనామిక్ టైమ్స్ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇజ్రాయేలీ ర్యాంపేజ్ మిసైల్స్ని ఇండక్ట్ చేసుకొని Su-30, MiG-29 అలాగే జాగ్వార్ జెట్స్లో కూడా ఇంటిగ్రేట్ చేసింది. అయితే లేటెస్ట్ రిపోర్ట్స్ తేజస్, రఫాల్ జెట్స్లో కూడా ఇంటిగ్రేట్ చేయాలని ఎయిర్ ఫోర్స్ ప్లాన్ చేస్తున్నట్టు క్లెయిమ్ చేస్తున్నాయి. ఈ రిపోర్ట్స్ని బట్టి ర్యాంపేజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చాలా ఇంపార్టెంట్ స్ట్రైక్ వెపన్గా మారేలా కనబడుతుంది. ర్యాంపేజ్ హైమార్స్లా ఒక గైడెడ్ రాకెట్, కాకపోతే ఫైటర్ జెట్స్ లాంచ్ చేస్తాయని తెలిసిందే. 250 కిలోమీటర్స్ రేంజ్తో ర్యాంపేజ్ గ్లైడ్ బాంబ్స్కి, క్రూజ్ మిసైల్స్కి మధ్య ఇటు రేంజ్ అటు కాస్ట్ రెండు విషయాల్లో కూడా గ్యాప్ని ఫిల్ చేయగలదు. లాంగ్ రేంజ్ క్రూజ్ మిసైల్స్ని Su-30 రఫాల్ జెట్స్ మాత్రమే ఫైర్ చేయగలవు. అయితే ర్యాంపేజ్ని గ్లైడ్ బాంబ్స్లా పెద్ద మొత్తంలో ఉపయోగించడానికి మరిన్ని ప్లాట్ఫామ్స్లో ఇంటిగ్రేట్ చేయాలని చూస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.